ఇక తల్లి, తండ్రి, గురువు, దైవము, ప్రకృతి. తల్లి రుణం తీసుకోవాలా వద్దా? ఎలా తీసుకుంటాము? తల్లికి సేవ చేసి. తండ్రి రుణం ఎలా తీసుకుంటాం? తండ్రి ఏం చేశాడు? మనల్ని సంఘంలో ఒక పౌరుడిగా నిలబెట్టాడు. మనం సంఘంలో సరైన పౌరుడిగా ఉండడమే తండ్రి యొక్క రుణం తీసుకోవడం. సంఘంలో మంచివాడిగా పేరు తెచ్చుకోవడమే తండ్రి యొక్క రుణం తీసుకోవడం. అంతేకాని వీరప్పన్లాగా కాదు. వీరప్పన్ యొక్క తండ్రి మంచిగా పెంచాడా, చెడుగా పెంచాడా వీరప్పన్ని? కానీ మంచిగా పెంచాడు, కానీ తండ్రి రుణం తీసుకోలేదు, ఒక చెడుగా తయారయ్యాడు. సంఘంలో మంచి పౌరుడుగా తయారుకోవడమే తండ్రి యొక్క రుణం తీసుకోవడము. తల్లికి సేవ చేయడమే తల్లి యొక్క రుణం తీసుకోవడము. గురువు ఏం చెప్తాడు? అన్నీ నేర్పిస్తాడు. ఏమైనా నేర్పిస్తాడు? తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, జాగ్రఫీ అన్నీ నేర్పిస్తాడా లేదా? మరి గురువు యొక్క రుణం ఎలా తీసుకోవాలి? బాగా చదవాలి. గురువు చదివిస్తాడు. గురువు దగ్గర నేర్చుకున్నది మనం ఇంకొకరికి చెప్పాలి. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నావు, నువ్వు ఇంకొకరికి ఇంగ్లీష్ చెప్పాలి. నువ్వు నిట్టింగ్ నేర్చుకున్నావు, ఆ నిట్టింగ్ ఇంకోటికి చెప్పాలి. వంట నేర్చుకున్నావు గురువు దగ్గర నేర్చుకునేది ఇంకోటికి చెప్పాలి. గురువు దగ్గర నేర్చుకున్నావు కనుక నేర్పించడం అనేది గురువు రుణం తీర్చుకోవడము. సంఘంలో మంచి పౌరుడుగా ఉండడము, మంచితనాన్ని చూపించుకోవడము, అది తండ్రి యొక్క రుణం తీసుకోవడము. తల్లికి సేవ చేయడము తల్లి యొక్క రుణం తీసుకోవడము. విద్య నేర్పించిన ప్రతి ఒక్క వ్యక్తి గురువే. రకరకాల విద్యలు ఉన్నాయి. 64 విద్యలు, 64 కళలు మనం నేర్చుకున్నది ఇంకోటి నేర్పించాలి. ఏదైనా కానీ అది ధ్యానం కానీ, సంగీతం కానీ, ఫైటింగ్ కానీ, క్రికెట్ కానీ నేర్చుకుంటాం కదా గురువుల దగ్గర. వంట చేయడం కానీ నేర్చుకుంటాం కదా. నేర్చుకున్నది ఇంకోటికి నేర్పించడము, అది గురువు రుణం తీసుకోవడము. ఇక దైవం రుణం అంటే ఒక కోడి దైవం, అవునా కదా? ఒక మేక దైవము, ఒక పీత, ఒక సీత ఎంత దైవము, ఒక పీత కూడా అంతే దైవం. ఆ దైవానికి ఇచ్చే రుణం ఏంటంటే అహింస. గుర్తుంచుకోండి. ఆ పీతను కోస్తే ఏమవుతుంది? నువ్వు దైవాన్ని కోస్తున్నావు, హింసలో జీవిస్తున్నావు. శాకాహారిగా కావడమే దైవం యొక్క రుణం తీర్చుకోవడం. గుర్తుంచుకోండి. అందుకోసం మేము అందరికీ శాకాహారం నేర్పిస్తున్నాం. ఎందుకంటే దైవం యొక్క రుణం తీసుకోబోయి సకల జీవకోటి యొక్క రుణం తీర్చుకో. సేవ చేయడం తల్లి రుణం తీర్చుకోవడము, మంచి పౌరుడుగా ఉండడం తల్లి రుణం తీర్చుకోవడము, గురువు నేర్పిన విద్య ఇంకో 10 మందికి నేర్పించడం గురువు రుణం తీర్చుకోవడము, అహింసలో జీవించడము, శాకాహారంగా జీవించడము, ఇది దైవం యొక్క రుణం తీర్చుకోవడము. చెప్పండి. తల్లి, తండ్రి, గురువు, దైవము, ప్రకృతి. మనందరికీ విడివిడిగా తల్లులు ఉన్నారు. నా తల్లి వేరే, వినాయకరావు గారి తల్లి వేరే, కానీ మనందరికీ భూమాత ఒకటే తల్లి. ఆవిడ రుణం తీసుకోవాలి. ఆ భూమాత మీద తల్లి మీద ఉన్నాము. ఆ తల్లి గర్భంలో మనం వచ్చాము, గిట్టాము, పుట్టాము. ఆ భూమాత రుణం ఎలా తీసుకుంటామంటే పిరమిడ్లు కట్టి. గుర్తుంచుకోండి. భూమాత కూడా శక్తి కావాలి. ఆ శక్తి మనం ఇవ్వాలి. ఆ తల్లి యొక్క పిల్లలుగా మనం ఇవ్వాలి. మనం సంపాదించాలి, ఇవ్వాలి. ఎలా సంపాదిస్తాము? పిరమిడ్ కడితే ఆ కాస్మిక్ ఎనర్జీ సంపాదిస్తుంది పిరమిడ్. ఇక్కడ పిరమిడ్ వచ్చినట్టే ఈ భూమాతకి బోల్డ్ అంత పిరమిడ్ శక్తి వస్తుంది. ఆకాశంగా స్నానం చేస్తుంది భూమాత. పిరమిడ్ కట్టడమే ప్రకృతి యొక్క రుణం తీర్చేసుకోవడము. గుర్తుంచుకోండి. అహింస, శాకాహారంలో జీవించడమే దైవం యొక్క రుణం తీసుకోవడము. గురువు నేర్పించిన విద్య ఇంకో 10 మందికి నేర్పించడమే గురువు రుణం తీసుకోవడము. సంఘంలో సరైన పౌరుడిగా జీవించడమే తండ్రి యొక్క రుణం తీర్చుకోవడము. మరి సేవ చేయడం, పెంచిన తల్లి, పుట్టించిన తల్లి, ఆఖరి శ్వాస వరకు ఫిజికల్ సేవ చేయడం తల్లి రుణం తీసుకోవడము.
రుణము తీసుకోకపోతే మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. మన పుట్టుకలన్నీ రుణానుబంధాలే. రుణానుబంధం అంటే ఏంటి? అప్పు తీసుకున్నాము కానీ ఇవ్వలేదు, తిరిగి ఇవ్వలేదు. తల్లి దగ్గర తీసుకున్నాము ఇవ్వలేదు, తండ్రి దగ్గర తీసుకున్నాము ఇవ్వలేదు, గురువు దగ్గర తీసుకున్నాము ఇవ్వలేదు, దైవం దగ్గర తీసుకున్నాము ఇవ్వలేదు, ప్రకృతి దగ్గర తీసుకుంటున్నాము ఇవ్వలేదు. ఇవ్వాలి, ఆ రుణం తీర్చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ 5 రుణం తీర్చుకుంటారో అప్పుడే అది ఆఖరి జన్మ అవుతుంది, అంతవరకు కాదు. అప్పులు తీర్చకపోతే అప్పులు వాడు వెంటపడ్డా, ఏవయ్యా నువ్వు అప్పులు తీసుకున్నావు ఏం చేయలేదు అంటే వెంటపడతాడు. అలాగే లేకపోతే నువ్వు పైదొక వెళ్ళిన తర్వాత నీ అప్పుల చిట్టు అంతా ఉంటుంది. తల్లి దగ్గర చేసిన అప్పు, తండ్రి దగ్గర చేసిన అప్పు, గురువు దగ్గర చేసిన అప్పు, దైవం దగ్గర చేసిన అప్పు, ప్రకృతి దగ్గర చేసిన అప్పు, ఈ 5 అప్పులు ఉంటాయి రుణాలు. అవన్నీ తీర్చేసుకుంటే నాయన నువ్వు రుణగ్రస్తుడు లేవు కాదు, నువ్వు రుణం నుంచి విముక్తుడేవో, నీ ఇష్టం, వస్తే రా పోతే పోదు, నీ ఇష్టం. నువ్వు ఈ విశాల సృష్టిలో నువ్వు ఫ్రీ ట్రావెలర్, నువ్వు ఎక్కడ పోవచ్చు. లేకపోతే నువ్వు తిరిగి రావాల్సింది ఇక్కడికే. పునరపి జననం పునరపి మరణం. అప్పు తీర్చుకోకపోతే మళ్ళీ పునరపి జననము. అప్పు తీర్చేసుకుంటే జననం మళ్ళీ లేదు. నువ్వు రావాలని వస్తావు, లేకపోతే పోదావు. నువ్వు అప్పు తీర్చకపోతే వచ్చి తీరాల్సిందే. ఈ గత జన్మలో నువ్వు తల్లిని సరిగ్గా చూసుకోలేదు, ఈ జన్మలో నువ్వు సరిగ్గా చూసుకో. గత జన్మలో నువ్వు తండ్రిని సరిగ్గా చూసుకోలేదు, ఈ జన్మలో మంచి పరుడు కాక వీరప్పన్లా తయారయ్యావు, హిట్లర్లా తయారయ్యావు. లాస్ట్ టైం గురువు దగ్గర నేర్చుకున్నావు, ఎవరికి నువ్వు చెప్పలేదు. ఈ జన్మలో అయినా గురువు దగ్గర నేర్చుకున్నా అందరికీ చెప్పు. లాస్ట్ జన్మలో నువ్వు కోళ్ళని మేకలుస్తున్నావు, ఈ జన్మలో అయినా నువ్వు దైవం యొక్క రుణం తీసుకో, అహింసను జీవించు. ఈ జన్మలో నువ్వు పిరమిడ్ కట్టు, భూమాత యొక్క రుణం తీర్చుకో. పిరమిడ్ మాస్టర్ యొక్క కృషి ఏమిటాయి అంటే ఈ భూమాత యొక్క రుణం తీర్చుకోవడమే, పిరమిడ్ కట్టడమే. ఈ రుణం గురించి ఎవరికీ తెలియదు, మనకే తెలుసు. ప్రకృతి యొక్క రుణం అందరూ తల్లిదండ్రుల యొక్క రుణం చెప్తారు, గురువు చెప్తారు, దైవం రుణం చెప్తారు. ప్రకృతి యొక్క రుణం చెప్తారా? అది మనకే తెలుసు, అది మనమే చేయాలి. తెలిసిన వాడే చేయాలి కదా, తెలియని వాడు చేస్తాడేంటి? కనుక పిరమిడ్ మాస్టర్ యొక్క కర్తవ్యం ఏంటంటే ప్రతి చోట పిరమిడ్ కట్టించడమే, గుర్తుంచుకోండి. ఇంట్లో ఒక చిన్న పిరమిడ్ పెట్టిన ఇలా వేలాడదీసిన ఆ శక్తి భూమాతకి వస్తుంది. ఎక్కడ పిరమిడ్ ఉన్నా అక్కడ శక్తి నిబిడీకృతమై ఆ శక్తి భూమాతకి వస్తుంది. భూమాత హ్యాపీగా జీవిస్తుంది. తల్లి హ్యాపీగా జీవించాలా వద్దా? దానికి మనం పిరమిడ్ శక్తిని ప్రసాదించాలి. పిరమిడ్ ఏం చేస్తుంది? విశ్వశక్తిని సమీకరించుకుంటుంది, తీసుకొని అది ఇక్కడ ఇస్తుంది. ఇంత పెద్ద పిరమిడ్ ఇక్కడ మనం కట్టబోతున్నామంటే ఆ పిరమిడ్ తయారైన తర్వాత ఎంత శక్తి వస్తుందో చెప్పని నలభై కాదు. ఎవరయ్యా పిరమిడ్ మాస్టర్ అంటే పిరమిడ్ కట్టించిన వాడే పిరమిడ్ మాస్టరు. అందరి తరఫున మనం ప్రకృతి యొక్క రుణం తీర్చుకుంటున్నాము. ప్రకృతి యొక్క రుణం తీసుకోలేని వాడి తరఫున మనం కప్పులు కట్టి మనం రుణం తీర్చుకుంటున్నాము. అందరి తరఫున మనమే కడుతున్నాము. అది మన బాధ్యత. వీఆర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరెవరు ఇళ్ళ మీద పిరమిడ్ లేవో వాళ్ళందరూ పిరమిడ్ కట్టాల్సిందే. పిరమిడ్ మాస్టర్ అంటే పిరమిడ్ కట్టి తీరాల్సిందే. ఇంకోసారి చెప్పండి, తల్లి రుణం, తండ్రి రుణం, గురు రుణం, దైవ రుణం, ప్రకృతి రుణం. 5 రుణాలు ఉన్నాయి. పోయేటప్పుడు రుణగ్రస్తుడిగా పోకూడదు, రుణ విముక్తుడిగా పోవాలి. అప్పుడు సరి అయిన జీవితం జీవించినట్టు. అన్ని రుణాలతో అప్పులు ఉండి మనం పోయామనుకున్నాం, సరైన జీవితం జీవించలేదు మనం. సేవ చేయండి తల్లికి, పుట్టించిన తల్లికి, పెంచిన తల్లికి. ఒక మంచి పౌరుడిగా సంఘంలో ఉండండి. తండ్రి రుణం తీసుకుంటారు. మీరు ఏ విద్య అయితే నేర్చుకున్నారో, ఏ గురువు దగ్గర ఏ విద్య నేర్చుకున్నారో ఆ విద్యను ఇంకో 10 మందికి నేర్పించండి. ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, సంస్కృతం కానీ నేర్చుకున్నారు, అది నేర్పించండి. క్రికెట్ నేర్చుకున్నారు, సంగీతం నేర్చుకున్నారు, మల్లయుద్ధం నేర్చుకున్నారు, వంట చేయడం నేర్చుకున్నారు, నేర్పించండి. ధ్యానం చేయడం నేర్చుకున్నారు, ధ్యానం చేయడం నేర్పించండి. అహింసలో జీవించండి. ఏ ప్రాణికి హింస పెట్టకూడదు.
అదే దైవం పట్ల రుణం తీసుకోవడము. ఏ కోడి ఏడవకూడదు, ఏ మేక ఏడవకూడదు, ఏ పీత ఏ రొయ్య ఏడవకూడదు. పిరమిడ్లు కడదాము, ఈ ప్రకృతి యొక్క రుణం తీసుకుందాము.